హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజీ. ఇక్కడ చూడండి, పుష్పించే మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటనీలో 3rd యూనిట్లో 7th చాప్టర్ అనమాట. 6th 7th ఉన్నాయి. 7th చాప్టర్ పుష్పించే మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి. ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో ఏం లేదు, అంటే 20 పేజెస్ ఇచ్చారు అనేసి కష్టంగా ఫీల్ అవ్వద్దు, బాగానే ఉంది. ఒకసారి చూడండి, ఫ్లోరికల్చర్ అంటే ఫ్లవర్స్ గురించి అధ్యయనం చేయడాన్ని ఫ్లోరికల్చర్ అంటారని ఈ పారాగ్రాఫ్లో ఉంది. ఇంకేమీ లేదు ఇక్కడ. నెక్స్ట్ పేజీలో చూడండి, ఇక్కడ పిండోత్పత్తి శాస్త్రం ఇచ్చాడు. అంటే ఎంబ్రియాలజీ అంటే ఏంటంటే ఆవృత బీజ మొక్కల్లో జరిగే, అంటే పుష్పించే మొక్కల్లో జరిగే లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించిన వాటి స్వభావము, నిర్మాణాలు, అభివృద్ధితో పాటు వాటిలో జరిగే ప్రక్రియల గురించి తెలుసుకోవడాన్ని పిండోత్పత్తి శాస్త్రం లేదా ఎంబ్రియాలజీ అంటాం. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇక్కడ. తర్వాత ఈ పారాగ్రాఫ్లో ఉన్నదంతా మళ్ళీ తర్వాత వస్తుంది, సో ఇది స్కిప్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, అంటే ఫలదీకరణ పూర్వ నిర్మాణాలు, ఫెర్టిలైజేషన్కి ముందు ఎటువంటి నిర్మాణాలు ఏర్పడతాయి, అంటే ఫిమేల్ పార్ట్స్లో ఏం జరుగుతాయి, మేల్ పార్ట్స్లో ఏముంటాయి, ఏం జరుగుతాయి, ఇవి చెప్తాడు. ఇక్కడ మేల్ పార్ట్స్ కేసరము, సూక్ష్మసిద్ధ బీజాశయము, పరాగరేణువులు, వీటి గురించి చదువుతాం. ఇక్కడ కేసరం అంటే ఏంటి? కేసరంలో 2 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇదే కేసరం. ఇది కేసరదండం, సన్నగా పొడవుగా ఉన్నది కేసరదండము. ఇది పరాగకోశము, పైన ఉన్నది పరాగకోశము అంటాం. ఇది ద్వికక్షితంగా ఉంటుంది, 2 కక్షలు కలిగి 2 చాంబర్స్ లాగా కలిగి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, 2 లంబికలుగా ఉండే నిర్మాణాన్ని పరాగకోశం లేదా యాంథర్ అంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఒక నమూనా ఆవృత బీజ పరాగ్ కోసం ద్విలంబికంగా ఉండి, అంటే బైలోబ్డ్గా ఉండి, ప్రతి లంబికలో 2 తమ్మెలు, అంటే ఒక్కో లంబికలో 2 తమ్మెలు లేదా 2 పుప్పొడి సంచులు అనేవి ఉంటాయి అన్నమాట. అంటే పరాగ రేణువులు కలిగిన 2 పుప్పొడి సంచులు ఒక్కో లోబ్లో 2 ఉంటాయి. ఓకేనా? ఇక్కడ చూడండి, హైబిస్కస్ ఎగ్జాంపుల్. హైబిస్కస్లో అయితే ఒకే తమ్మె ఉంటుంది, ప్రతిదీ 2 తమ్మెలను కలిగి ఉంటుంది, కానీ ఒక్కో దాంట్లో వెరైటీగా ఉంటాయి కదా. హైబిస్కస్, మందారలో పరాగ్ కోశంలో ఒకటే లోబ్ అనేది ఉంటుంది అనమాట. మొత్తం పరాగ్ కోసం ఇలాగ ఒకే లోబ్ని కలిగి ఉంటుంది. ఒకే తమ్మెను కలిగిన పరాగకోశాన్ని ఏకకక్షికయుత పరాగకోశం అంటాం, అంటే మోనోథీషియస్ పరాగకోశం అని అంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి, మందార ఎగ్జాంపుల్. అక్కడ మోనోథీషియస్కి పరాగ్ కోసం 4 పార్శ్వాల, అంటే 4 సైడెడ్ చతుష్కోణం నిర్మాణంగా కలిగి ఉంటుంది, అంటే టెట్రాగోనల్గా ఉంటుంది అనమాట. పరాగ్ కోసం అనేది 4 పార్శ్వాలుగా 4 చాంబర్స్ లాగా, అంటే బైలోబ్డే కానీ ఇలాగా డివైడ్ అయినట్లు ఒక్కో లోబు 2, అంటే 2 లోబులు 4 చాంబర్స్ లాగా టెట్రాగోనల్గా అమరి ఉంటుంది అనమాట. దీని మూలాల వద్ద 4 సూక్ష్మసిద్ధ బీజాశయాలు, ఒక్కో లోబులో 2 కాబట్టి 2 లోబులో 4 సూక్ష్మసిద్ధ బీజాశయాలు ఉంటాయి. సూక్ష్మసిద్ధ బీజాశయాలు అభివృద్ధి చెంది పుప్పొడి కోశాలు లేదా పుప్పొడి సంచులు అనేవి డెవలప్ అవుతాయి, స్పొరాంజియమ్స్. ఓకేనా? ఇవి పరాగ్ కోసం మొత్తం నిలువు తలంలో ఉండి పరాగ రేణువులతో నిండి ఉంటాయి, పరాగ సంచులు. నెక్స్ట్, సూక్ష్మసిద్ధ బీజాశయ నిర్మాణం, అంటే పరాగ రేణువు యొక్క నిర్మాణం చూద్దాం. అడ్డుకోతలో నమూనా పరాగ్ కోసం దాదాపు గుండ్రంగా కనబడుతుంది, స్పెరికల్గా కనబడుతుంది. దీంట్లో బాహ్య చర్మము పార్ట్స్ అనమాట, ఎండోథీషియం, మధ్య వరుసలు, టపెటం, చాలా ఇంపార్టెంట్. ఈ 4 పార్ట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, బాహ్య చర్మము, ఇది ఎండోథీషియము, తర్వాత మధ్య పొరలు, సూక్ష్మసిద్ధ బీజ మాతృకణాలు ఇక్కడ లోపల ఉంటాయి. ఇక్కడ టపెటం చూడండి, టపెటం మాతృకణాలకి పైన టపెటం, ఈ వరుస ఇలాగ 4 పార్ట్స్ పిక్చర్ చూసుకుంటూ చదవండి. దీంట్లో బాహ్య చర్మం అనేది మొదటి 3 పొరలు కుడ్య పొరలు లేదా ప్రొటెక్షన్కి యూజ్ అవుతాయి. పుప్పొడి విడుదల కోసం జరిగే పరాగ్ కోసం స్ఫోటనానికి సహాయపడతాయి. ఓకేనా? అంటే పరాగరేణువులు విడుదలయ్యేటప్పుడు కావలసిన పగులుతుంది కదా పరాగ్ కోసం, అప్పుడు ఈ మూడు కూడా తోడ్పడతాయి అన్నమాట. బాహ్య చర్మం, ఎండోథీషియం, మధ్య వరుసలు. పుప్పొడి సంచుల మధ్యన ఉండే కణాలు మాత్రం పలుచని గోడలతో ఉంటాయి. ఈ ప్రదేశాన్ని స్టోమియం అంటాం. చాలా ఇంపార్టెంట్. ఈ ప్రదేశాన్ని స్టోమియం అంటే పగలడానికి అనువుగా కొంచెం పలచని కణాలతో ఏర్పడి ఉంటుంది అనమాట, స్టోమియం అంటాం. ఇక్కడ చూడండి, స్టోమియం, ఇక్కడ మధ్యలో స్టోమియం ఉన్న చూడండి, ఇటుపక్క అంటే పగలడానికి అనువుగా పలుచని గోడలతో అమరి ఉంటుంది, దీన్నే స్టోమియం అంటాం. పుప్పొడి సంచుల స్ఫోటనంలో ఉపయోగపడుద్ది స్టోమియం, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టపెటం ఒకటి ఇంపార్టెంట్, అంటే అభివృద్ధి చెందుతున్న పరాగ రేణువులకు పోషక పదార్థాలను అందించే కణాలు ఏవంటే టపెటంలోని కణాలు. ఓకేనా?
టపిటం అంటే టమాటాలా గుర్తుపెట్టుకోండి. టపిటంని టమాటాలా గుర్తుపెట్టుకుంటే తినే పదార్థం అని గుర్తొస్తుంది. ఇది టపిటం చుట్టూ ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, పరాగకోశంలో దగ్గరగా అమరి ఉన్న సజాతీయ కణాల సమూహాన్ని సిద్ధబీజ జనక కణజాలం అంటాం. ఇది ప్రతి సూక్ష్మ సిద్ధబీజాశయంలో మధ్య భాగాన్ని ఆక్రమించి ఉంటుంది. ఇక్కడ చూడండి, సూక్ష్మ సిద్ధబీజ జనక కణజాలం అన్నాను కదా, మధ్యలో ప్రతి సూక్ష్మ సిద్ధబీజాశయం మధ్యలో ఉండేదే జనక కణజాలం. ఇలా జనక కణజాలం మధ్యలో ఉంటుంది అనమాట. ఇక్కడ 4 సూక్ష్మ సిద్ధబీజాశయాలు ఉన్నాయి కదా, అక్కడ మధ్యలో ఉండేది జనక కణజాలం. ఇక్కడ చూడండి, ఇది జనక కణజాలం. నెక్స్ట్ సూక్ష్మ సిద్ధబీజ జననం, మైక్రోస్పోరాంజెన్సిస్ చూద్దాం. పరాగకోశం అభివృద్ధిలో సిద్ధబీజ జనక మాతృ కణజాలం క్షయీకరణ విభజన. ఈ జనక కణజాలం చూపించాను కదా, దీంట్లో ఇది క్షయీకరణ విభజన మియాసిస్ జరుగుతుంది. ఇంపార్టెంట్, మియాసిస్ క్షయీకరణ విభజన జరిగి సూక్ష్మ సిద్ధబీజ చతుష్కాలను ఏర్పరుస్తుంది. 4 టెట్రాడ్స్ని ఏర్పరుస్తుంది. ఈ ప్రక్రియనే సూక్ష్మ సిద్ధబీజ జననము అంటాం. సూక్ష్మ సిద్ధబీజ జనక కణజాలంలోని ప్రతి కణము ఒక సూక్ష్మ సిద్ధబీజ చతుష్కాన్ని ఏర్పరిచే శక్తిని కలిగి ఉంటుంది. ప్రతి కణము కూడా చతుష్కాన్ని ఏర్పరచగల శక్తిని కలిగి ఉంటుంది. అందువల్ల ప్రతి కణము కూడా సూక్ష్మ సిద్ధబీజ మాతృకణం లేదా మాతృకణము లేదా పరాగంగా రూపొందడానికి సంభావ్యత కలిగి ఉంటుంది. అంటే ప్రతి కణము కూడా పరాగరేణువుగా డెవలప్ అవుతుంది అనమాట. పరాగరేణు మాతృకణం నుంచి క్షయీకరణ విభజన ద్వారా సూక్ష్మ సిద్ధ బీజాలు ఏర్పడే విధానాన్నే సూక్ష్మ సిద్ధ బీజ జననము మైక్రోస్పోరాంజెన్సిస్ అంటాం. ఓకేనా, ఇక్కడ చూడండి, పరాగకోశం పక్వ దశకు చేరుకొని నీటిని కోల్పోయే సమయానికి ఈ సూక్ష్మ సిద్ధ బీజాలు విడిపోయి పరాగ రేణువులుగా అభివృద్ధి చెందుతాయి. డెవలప్ అయిపోతాయి, పరాగ రేణువుల కింద రేణువులుగా అభివృద్ధి చెందుతాయి. తర్వాత పరాగకోశ స్ఫోటనంతో స్టోమియం దగ్గర అది విడిపోద్దని చెప్పాను కదా, పగులుతుంది, కణాల గోడలు పగులుతాయి అన్నమాట. పరాగకోశ స్ఫోటనంతో ఇక్కడ విడుదలైపోతాయి, పరాగ రేణువులు విడుదలైపోతాయి, డీహైసెన్సిస్. ఓకేనా, ఇక్కడ పరాగ రేణువులు డెవలప్ అయ్యి రిలీజ్ అయ్యాయి అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ పరాగ రేణువు చూద్దాం. పరాగ రేణువులు పురుష సంయోగ బీజదాలు, అంటే మేల్ గ్యామెటోఫైట్స్గా పిలుస్తాం. ఇవి ఇక్కడ చూడండి, పరాగరేణువుల షేప్ అది చూడండి, ఇది అవసరం లేదు. పరాగరేణువులు సాధారణంగా గోళాకారంలో ఉంటాయి. ఇవి 25 to 50 మైక్రోమీటర్ల వ్యాసంలో ఉంటాయి. పరాగరేణువు 2 పొరలతో తయారు చేయబడి స్ఫుటంగా కనిపించే గోడను కలిగి ఉంటుంది. వెలుపలి గట్టి పొరను, ఇది ఇంపార్టెంట్, పరాగరేణువు యొక్క వెలుపలి గట్టి పొరను ఎగ్జైన్ అంటాము. అంటే బాహ్య సిద్ధబీజ కవచము బయట ఉండేది కాబట్టి. ఇది మెయిన్గా స్పోరోపోలనిన్, చాలా ఇంపార్టెంట్. స్పోరోపోలనిన్ అనే గట్టి పదార్థంతో ఏర్పడుతుందంట. ఇప్పటికీ కూడా దీన్ని కరిగించగల ఎంజైమ్ని తయారు చేయలేదంటే నమ్ముతారా? ఓకేనా, అంత గట్టి పదార్థం అనమాట. అత్యంత ప్రతిరోధకత అంటే రెసిస్టెన్స్, అలాగే రెసిస్టెన్స్ కలిగిన ఆర్గానిక్ మెటీరియల్ అనమాట. ఇప్పటికీ కూడా దీన్ని కరిగించగల ఎంజైమ్స్ని తయారు చేయలేకపోయారంట స్పోరోపోలనిన్. ఓకేనా, చుట్టూ ఉండే బాహ్య సిద్ధబీజ కవచాన్ని. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్పోరోపోలనిన్ కారణంగా పరాగరేణువులు శిలాజాలుగా భద్రపరచబడతాయి. అంటే ఫాజిల్స్ లాగా చాలా సంవత్సరాల పాటు, కొన్ని వేల సంవత్సరాల పాటు, కొన్ని వందల సంవత్సరాల పాటు ఉండిపోయి తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారికి లభిస్తాయి అన్నమాట. అందువల్ల శిలాజాలుగా భద్రపరచబడతాయి అన్నాడు. పరాగరేణువుల గోడల్లోని లోపలి పొరలు అంతర సిద్ధ బీజ కవచం అంటాం. అంటే లోపలి గోడల్ని, బయట గోడలనేమో ఎగ్జైన్ అన్నాము, లోపలి గోడల్ని ఇంటైన్ అంటాం. ఇది సెల్యులోజ్ పెక్టిన్లతో నిర్మితమై ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో 2 కణాలు ఉంటాయి. పక్వదశకు చేరే సమయానికి పరాగరేణువులో 2 సెల్స్ ఉంటాయి, ఇంపార్టెంట్. ఒకటి సాకీయ కణము అంటే వెజిటేటివ్ సెల్, 2 ఉత్పాదిత కణము. ఇక్కడ పిక్చర్లో చూడండి, సాకీయ కణము, ఉత్పాదిత కణము. సాకీయ కణం పెద్దదిగా ఉంటుంది, పెద్ద కేంద్రకం కలిగి ఉంటుంది. ఉత్పాదిత కణం స్వేచ్ఛగా కేంద్రకంలో తేలియాడుతూ ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది ఉత్పాదిత కణము. ఇక్కడ చూడండి, అధిక ఆహార నిల్వలతో ఉండేది సాకీయ కణం, పెద్దదిగా ఉండి ఫుడ్ని స్టోరేజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఉత్పాదిత కణం. ఉత్పాదిత కణం కంటే కూడా సాకీయ కణము ఆవృత బీజాల్లో సాకీయ కణము పెద్ద అపక్రమాకార కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ అంటే షేప్డ్లెస్గా ఉంటుంది అన్నమాట కేంద్రకం. తర్వాత ఇక్కడ చూడండి, ఉత్పాదిత కణం అనేది కణద్రవ్యంలో చిన్నది, ఉత్పాదిత కణం అనేది చిన్నదిగా
ఈ సాకీకణంలోనే దీంట్లోనే తేలియాడుతూ ఉంటుంది అన్నాడు. సాకీకణాన్నే మెయిన్గా ఇచ్చాడు, దీంట్లోనే ఇక్కడ తేలియాడుతూ ఉంటుంది ఉత్పాదిత కణం లేదా జనరేటివ్ సెల్ అంటున్నాడు. ఓకేనా, ఇది కండి షేప్లో ఉంటుందట, స్పిండిల్ షేప్లో ఉంటుంది. చాలా మొక్కల్లో 60% మొక్కల్లో 2 కణాల దశలోనే, అంటే ఈ వెజిటేటివ్ జనరేటివ్ సెల్ ఈ 2 కణాల దశలోనే, ఈ స్టేజ్లోనే బయటకు పరాగరేణువులు రిలీజ్ అయిపోతాయని చెప్తున్నాడు. ఓకేనా, మిగతా 40% మొక్కల్లో డెవలప్ అయిన తర్వాత 3 కణాల దశలో రిలీజ్ అవుతాయి. ఓకేనా, 3 కణాల దశ అంటే ఈ ఉత్పాదిత కణము అంటే జనరేటివ్ సెల్ మళ్ళీ విభజన చెంది 2 పురుష సంయోగ బీజాలు ఏర్పడతాయి. అప్పుడు 3 కణాలు అవుతాయి కదా, ఈ 3 కణాల దశలో రిలీజ్ అవుతాయి మిగతా 40% మొక్కల్లో అంటున్నాడు. తర్వాత ఇక్కడ చూడండి, పరాగరేణువులలో కొంతమందిలో ఆస్తమా, ఎలర్జీలు శ్వాస సంబంధ వ్యాధులు కలుగుతాయని తెలుసు మనకి. ఇటువంటివి అంటే ఆస్తమా, ఉబ్బసం ఒకటి, బ్రాంకైటిస్ కలుగు చేస్తాయి. పార్థీనియం మొక్క, మెయిన్గా పార్థీనియం అంటే క్యారెట్ గ్రాస్ అంటాము. ఇది భారతదేశంలో విత్తన పంకిలంగా, అంటే విత్తన పంకిలం అంటే ఏంటి, అందులో విత్తనాల్లో కలిసిపోయి వచ్చేసింది. వీటితో పాటు గోధుమలతో పాటు ఎక్స్పోర్ట్ అక్కడి నుంచి వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. గోధుమలను ఇంపోర్ట్ చేసుకుంటే దాంతోపాటు మనకి బహుమతిగా ఈ పార్థీనియం వచ్చేసింది. ఈ పార్థీనియం ఇప్పటికీ కూడా ఎలర్జీని కలుగు చేసే మొక్క అనమాట. నెక్స్ట్, పుప్పొడి రేణువుల్లో మంచి పోషకాలు కలిగి ఉంటాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి. వీటిని కొన్ని మార్కెట్లో మాత్రలుగా, సిరప్లుగా కూడా యూస్ చేస్తున్నారంట, అంటే ఎనర్జీ కోసం. మెయిన్ క్రీడాకారులు అలాగే గుర్రాల ప్రదర్శన, హార్స్ రేసులు ఉంటాయి కదా, అక్కడ కూడా ఎనర్జీ కోసం యూస్ చేస్తున్నారు ప్లేయర్స్ హార్స్ రేసెస్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వరి, గోధుమ లాంటి కొన్ని ధాన్యాల్లో పరాగరేణువులు రిలీజ్ అయిన 30 నిమిషాల్లోపే తమ మొలకెత్తే శక్తిని కోల్పోతాయి. అవి విడుదలైన తర్వాత పరాగరేణువులు ఒక అరగంట లోపే కీలాగ్రాన్ని చేరాలన్నమాట. చేరితే ఫెర్టిలైజేషన్ జరుగుద్ది, చేరకపోతే అవి వేస్ట్ అయిపోతాయి, డస్ట్ పార్టికల్స్ కింద మిగిలిపోతాయి అన్నమాట. కొన్ని రోజేసి అలాగే లెగ్యూమినేసి, సొలనేసికి చెందిన మొక్కల పరాగరేణువులు అయితే కొన్ని నెలల వరకు రిలీజ్ అయిన తర్వాత కొన్ని మంత్స్ వరకు కూడా మొలకెత్తే శక్తిని కలిగి ఉంటాయి. అనేక జాతుల పరాగరేణువుల్ని ద్రవ నత్రజనిలో అంటే స్టోరేజ్ చేస్తారు. -196°C వద్ద కొన్ని సంవత్సరాల వరకు కూడా భద్రపరచడం అంటే స్టోరేజ్ చేస్తారనమాట. ఇలా భద్రపరచబడిన పుప్పొడినే పుప్పొడి బ్యాంక్స్, పాలిన్ బ్యాంక్స్గా పిలుస్తారు. వీటినే విత్తన బ్యాంక్స్, సీడ్ బ్యాంక్స్గా కూడా పిలుస్తారు. నెక్స్ట్ అంటే సీడ్ బ్యాంక్స్గా కూడా తర్వాత పిలుస్తాం సస్యాభివృద్ధిలో. నెక్స్ట్, అండకోశం లేదా స్థూల సిద్ధ బీజాశయం. ఇప్పుడు అండం గురించి, పరాగ రేణువులు చదివాం కదా, ఇప్పుడు అండం గురించి. అండకోశం అంటే పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవము. అండకోశం అనేది ఒకే ఫలదళాన్ని కానీ లేదా ఒకటి కంటే ఎక్కువ ఫలదళాలను, మల్టీ క్యాపిల్లరీని కానీ కలిగి ఉంటుంది. ఇందులో అసంయుక్తంగా కానీ సంయుక్తంగా కానీ ఉంటాయి. చూడండి, ఇక్కడ అసంయుక్తంగా ఉంటాయి, విడివిడిగా ఉంటాయి, లేదా ఇక్కడ సంయుక్తం అంటే ఇక్కడ కలిసిపోయి ఉంటాయి. చూడండి, ఫలదళాలు ఇక్కడ అండాశయంలో లోపల కలిసిపోయి ఉంటాయి, ఇక్కడ లోపల గింజల టైప్లో ఉంటాయి. దీన్ని సంయుక్తం అంటాం. హైబిస్కస్, అలాగే పపావర్ అంటే నల్లమందు మొక్క. ఇక్కడ చూడండి, ఫలదళాలు అనేవి అసంయుక్తంగా ఉన్నాయి, విడివిడిగా తొనల్లాగా ఒక్కొక్కటి ఉన్నాయి కదా, ఫలదళాలు అసంయుక్తంగా కలవకుండా ఉన్నాయన్నమాట. ఎగ్జాంపుల్ అనోనా ఒకటి, అంటే సీతాఫలము, మైకీలియా. అసంయుక్తంగా ఉన్న వాటికి ఎగ్జాంపుల్ అనోనా, మైకీలియా. ఇక్కడ చూడండి, ప్రతి ఫలదళంలో 3 భాగాలు ఉంటాయి. కీలాగ్రము, కీలము, అండాశయము 3 ఉంటాయి. కీలాగ్రం మీదే పరాగరేణువులు అనేవి చేరతాయి కదా. సో ఇక్కడ చూడండి, అండన్యాస స్థానం నుంచి ఏర్పడే స్థూల సిద్ధ బీజాశయాన్నే సాధారణంగా అండాలు అని పిలుస్తాం. అండాశయంలో ఒకటి అంటే గోధుమ, వరి, సూర్యకాంతం అంటే సన్ఫ్లవర్ వంటి మొక్కల్లో ఒకే ఒక్క అండం ఉండొచ్చు, లేదా అనేక అండాలు, పపాయ ఒకటి, ఆర్కిడ్స్, అలాగే వాటర్ మిలన్, ఇటువంటి వాటిలో అనేక అండాలు కూడా రిలీజ్ అవుతాయి సిద్ధ బీజాశయంలో. సో స్థూల సిద్ధ బీజాశయం అంటే అండం. స్థూల సిద్ధ బీజాశయం లేదా అండం గురించి చూద్దాము. అండదేహం అనేది అండవృంతం దగ్గర కలిసిపోయే భాగాన్ని విత్తు చార అని అంటాం. నెక్స్ట్, ప్రతి అండము 1 లేదా 2 కవచాలను కలిగి ఉంటుంది. వీటిని అండ కవచాలు అని అంటాం. మొత్తం అండాన్ని కప్పుతూ కొన భాగంలో చిన్న రంధ్రం అనేది ఉంటుంది. ఈ రంధ్రాన్ని అండద్వారము అని అంటాం. అండద్వారం కొన ఎదురు భాగాన్ని చాలాజా అంటాం.
ఓకేనా. ఇక్కడ చూడండి, ఎదురు భాగాన్ని చాలాజా, ఇక్కడ అండద్వారం దగ్గర హోల్లా ఉంది కదా, ఇది చాలాజా. ఇది అండద్వారము, దీని ఎదురుగా ఉన్నది చాలాజా. ఇదిగో ఇక్కడ ఎదురుగా ఆపోజిట్లో ఉన్నది ఇక్కడ చాలాజా అంటాం. ఇది అండవృంతము, ఇది చాలాజా అండద్వారము. అండ కవచాల లోపల అండాంత కణజాలం అనే కణ సమూహం ఉంటుంది. లొరాంతస్, మెయిన్ లొరాంతస్ అండాలను ఆవరించి అండ కవచాలు ఉండవు. ఒక్కొక్కటి స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. లొరాంతస్లో అండాలను ఆవరించి అండ కవచాలు ఉండవు. హీలియాంతస్, దతూరా అండాలనేవి ఒకే ఒక అండ కవచంతో కప్పబడి ఉంటుందన్నమాట. నెక్స్ట్, అండాంత కణజాలం అనేది ఎక్కువ పోషక పదార్థాలను నిల్వ చేస్తుంది. అండాంత కణజాలం లోపల అండకోశము లేదా స్త్రీ సంయోగ బీజదం, ఫిమేల్ గ్యామెటోఫైట్ అనేది ఉంటుంది. ఇక్కడ అండాలు 3 రకాలుగా ఉంటాయి. ఇక్కడ చూడండి, పిండకోశం అనేది స్థూలసిద్ధ బీజాల క్షయకరణ విభజన తర్వాత ఏర్పడుతుంది. ఎంబ్రియో శాక్ అనేది స్థూలసిద్ధ బీజాశయం క్షయకరణ విభజన చెంది మియాసిస్ జరిగి ఆ తర్వాత పిండకోశం అనేది ఏర్పడుతుంది, ఎంబ్రియో శాక్ అంటాం. ఇక్కడ నిటారుగా ఉండే అండాన్ని నిర్వక్ర అండం అంటాం. 3 టైప్స్ ఉన్నాయి అండాలు. ఇలాగ నిటారుగా అండద్వారము చాలాజా స్ట్రైట్గా ఉంటుంది, దీన్ని నిర్వక్ర అండం అంటే వక్రం లేకుండా, వంపు లేకుండా ఉంటుంది. రెండోది కంపైలోట్రోపస్ అండం. రెండోది వక్ర అండం. వక్ర అండం అంటే ఇలా వంపు తిరిగి 180 డిగ్రీస్లో వంపు తిరిగి ఉంటుంది. ఇదేంటంటే అండవృంతానికి ఈ అండద్వారం అనేది దగ్గరగా వచ్చేస్తుంది, దీన్ని మనం వక్ర అండం అంటాం. ఇది కంపైలోట్రోపస్ అండం అంటే 90 డిగ్రీస్ లంబకోణంలో ఇది వంపు తిరిగి ఉంటుంది, కొంచెం సమీపంగా అండవృంతానికి వస్తుంది. దీన్నే మనం కంపైలోట్రోపస్ అండాలు అంటాం. 3 మొత్తం. ఈ కంపైలోట్రోపస్ అండాలు అనేవి ఫ్యాబేసి కుటుంబంలో చూస్తాం, చిక్కుడు జాతి మొక్కల్లో. ఓకేనా. ఇక్కడ చూడండి, స్థూలసిద్ధ బీజ మాతృకణము అనేది క్షయకరణ విభజన చెందుతుంది. స్థూలసిద్ధ బీజ మాతృకణం విభజన చెందడంలోని ఇలా విభజన చెందడం వల్ల 4 స్థూలసిద్ధ బీజాశయాలు అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్, స్త్రీ సంయోగి బీజదం, ఫిమేల్ గ్యామెటోఫైట్. చాలా పుష్పించే మొక్కల్లో ఒకే ఒక స్థూలసిద్ధ బీజం క్రియాత్మకంగా ఉండి మిగిలిన 3 నశించిపోతాయి. ఇలా 4 ఏర్పడ్డాయి అన్నాం కదా మియాసిస్ వల్ల. దీంట్లో 3 పోయి ఒకటే మిగులుతుంది అన్నమాట అండం అనేది. స్త్రీ సంయోగ బీజం లేదా పిండకోశంగా ఈ ఒకే ఒకటి అనేది పిండకోశంగా ఎంబ్రియో శాక్గా డెవలప్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఒకే ఒక స్థూలసిద్ధ బీజం నుంచి పిండకోశం ఏర్పడే విధానాన్ని ఏకసిద్ధ బీజ వర్ధకము అంటే మోనోస్పోరిక్ అంటాం. ఓకేనా. ఇక్కడ చూడండి, క్రియాత్మక స్థూలసిద్ధ బీజంలో కేంద్రకం సమవిభజన జరుగుతుంది. ఈ స్థూలసిద్ధ బీజంలో మైటాసిస్ జరుగుతుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వరకు క్షయకరణ విభజన చూసాము, ఇక్కడ స్థూలసిద్ధ బీజంలో సమవిభజన జరుగుతుంది. 2 కేంద్రకాలు, ఒకసారి సమవిభజన జరిగిన తర్వాత 2 కేంద్రకాలు ఏర్పడతాయి. ఈ కేంద్రకాలు వ్యతిరేక ధ్రువాల వైపుకి వెళ్ళిపోతాయి. ఇలాగే ఇక్కడ చూడండి, ఒకసారి సమవిభజన జరిగి ఇటొకటి ఏర్పడిపోయింది ఒకసారి. తర్వాత రెండోసారి సమవిభజన జరిగిన తర్వాత ఈ 1 2 అయింది, ఇక్కడ 1 2 అయింది. మళ్ళీ మూడోసారి సమవిభజన జరిగి ఇక్కడ 4 కణాలు ఏర్పడ్డాయి. ఇక్కడ ఈ 2 కణాల నుంచి 4, ఈ 2 కణాల నుంచి 4, 3 సమవిభజన జరిగి ఇలాగ 8 కణాలు అనేవి ఏర్పడతాయి. ఓకేనా. ఈ 8 కణాలు తర్వాత ఇలా సెపరేట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూద్దాం, ఇలా 2 సమవిభజన జరిగి 4 కేంద్రకాలు, తర్వాత 8 కేంద్రకాలతో పిండకోశాన్ని చూడొచ్చు. ఇప్పుడు చూపించాను కదా, అదే చూడొచ్చు. తర్వాత ఇందులో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి, ఈ 8 కేంద్రకాల్లో 8లో ఈ మధ్యలోకి 2 వచ్చేస్తాయి. ఈ 3 ఇక్కడి నుంచి ఒకటి మధ్యలోకి మిడిల్లోకి వచ్చి పోలార్ న్యూక్లియర్ అంటే ధ్రువ కేంద్రకం కింద ఏర్పడుతుంది అనమాట. 2 ధ్రువ కేంద్రకాలు మధ్యలోకి వచ్చి ఒక కేంద్ర కింద అంటే 2 కేంద్రకాలతో కూడిన ఒక కణం కింద డెవలప్ అవుతుంది. ఇలాగా పొర ఏర్పాటు చేసుకుని ఇక్కడ 3 ఉండిపోతాయి, ఇక్కడ 3 ఉండిపోతాయి. ఈ 3టిని ప్రతిపాద కణాలు అంటాం. ఓకేనా, ప్రతిపాద కణాలు అంటాము. ఈ అంటే సహాయ కణాల కింద యూస్ అవుతాయి అన్నమాట. దీనిపైన ఫిలీఫామ్ పరికరాలు కూడా ఏర్పడతాయి.
ప్రతిపాద కణాలు, పైన ఉన్నవి ప్రతిపాద కణాలు, కిందనున్నవి సహాయ కణాలు. సహాయ కణాలకి పైన ఫిలిఫామ్ పరికరం అనేది ఏర్పడుతుంది. ఓకేనా. పిండకోశం యొక్క నిర్మాణం. ఈ 8 కేంద్రకాలు ఏర్పడ్డాయి కదా, 8 దీంట్లో ఒకటి మధ్యలోకి వచ్చి ధ్రువ కేంద్రకాలు ఏర్పడతాయి. ఇదిగోండి ఇలాగా ధ్రువ కేంద్రకాలు కలిసిపోయి ఒక కణం కింద రూపొందుతుంది. ఇక్కడ పైన ఉన్న 3 కణాలు ప్రతిపాద కణాలు, యాంటీపోడల్స్ అంటాము. క్రింద ఉన్న 3 కణాలు సహాయ కణాలు అంటాం. అంటే ఇటు నుంచి ఈ మేల్ గ్యామెట్ రావడానికి అనువుగా ఉంటుంది అనమాట. ఓకేనా. సహాయ కణాలు ఉంటాయి. సహాయ కణాల పైన ఫిలిఫామ్ పరికరాలు కూడా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు చూడండి. 3 కణాల సమూహాన్ని స్త్రీ బీజ పరికరం అంటే ఎగ్ ఆపరేటర్స్ అంటాం. 3 కణాలని. ఈ స్త్రీ బీజ పరికరంలో 2 సహాయ కణాలు, 1 స్త్రీ బీజ కణము ఉంటాయి. దానిపైన ఫిలిఫామ్ పరికరం కూడా ఉంటుంది. దీని గురించి చెప్తున్నాడు. నెక్స్ట్, ఈ మధ్యలో ఉండే 2 ధ్రువ కేంద్రకాలు ఉంటాయి. పక్వ స్థితిలో ఒక నమూనా ఆవృత బీజపిండ కోసం అనేది 8 కేంద్రకాలతో ఉన్నప్పటికీ 7 కణాలతో ఉంటుంది. చెప్పాను కదా, 2 కేంద్రకాలతో కూడిన ఒక కణంగా ఏర్పడుతుంది. ఇక్కడ 3 కణాలు, ఇక్కడ 3 కణాలు, 6 తర్వాత ఇక్కడ ఒకే ఒక కణము, 7 కణాలు. కేంద్రకాలు చూస్తే ఇక్కడ 3 కేంద్రకాలు, ఇక్కడ 3 కేంద్రకాలు, ఇక్కడ ధ్రువ కేంద్రకంలో 2 కేంద్రకాలు. సో 8 కేంద్రకాలతో ఏర్పడుతుంది. 7 కణాలు, 8 కేంద్రకాలు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, పరాగ సంపర్కం. పరాగ కోశం నుంచి విడుదలైన పరాగ రేణువులు అండకోశంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని పాలినేషన్ అంటాం. ఇక్కడ పాలినేషన్లో టైప్స్ ఉన్నాయి. స్వయం సంయోగం, ఆటోగమి అంటే ఆత్మపరాగ సంపర్కం అంటాం. అంటే ఒకే పుష్పంలో సాధారణంగా విచ్చుకునే పుష్పాల్లో కేసరాలు, అండకోశం అనేవి బహిర్గతం కావడం వల్ల పూర్తిగా ఆటోగమి అనేది జరగదు. అంటే మెయిన్ వికసించే పుష్పాల్లో చాలా తక్కువ, రేర్గా మాత్రమే జరుగుద్ది. ఎందుకంటే ఇలా వికసించినప్పుడు కేసరాలు ఎక్కడో ఉంటాయి, అండాలు ఎక్కడో ఉంటాయి కాబట్టి కేసరాలు బయటకు వెళ్ళిపోతాయి, పుప్పొడి రేణువులు. ఇక్కడ ఆత్మపరాగ సంపర్కం అనేది సెల్ఫ్ పాలినేషన్ అయ్యే ఛాన్స్ తక్కువ అన్నమాట. కాకపోతే కొన్ని మొక్కల్లో ఎలాగా వయోలా ఒకటి, ఆక్సాలిక్స్ ఒకటి, కొమ్మిలైన ఒకటి, ఇటువంటి మొక్కల్లో 2 రకాల పుష్పాలు ఉంటాయి. అంటే కొన్ని విచ్చుకునే పుష్పాలు, కొన్ని అంటే వివృత సంయోగ పుష్పాలు, కొన్ని సమృత అంటే అసలు ఓపెన్ అవ్వవు అనమాట. ఇక్కడ చూడండి, వేళ్ళ దగ్గర ఉంటాయి ఇవి, రూట్స్ దగ్గర ఉండే సమృత సంయోగ పుష్పాలు, క్లోజ్డ్ టైప్ పుష్పాలు ఉంటాయి. 2 రకాల పుష్పాలు ఉంటాయి. ఈ పుష్పాల్లో క్లోజ్డ్ టైప్ పుష్పాల్లో సెల్ఫ్ పాలినేషన్ అనేది, ఆత్మఫలదీకరణ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. అంటే అదే పుష్పంలోని కేసరాలు అనేవి, పుప్పొడి రేణువులు అనేవి అదే పుష్పంలోని అండకోశంలోని కీలాగ్రాన్ని చేరుతాయి. అయితే ఇక్కడ చూడండి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏకవృక్ష పరాగ సంపర్కం. దీనిలో ఒక పుష్పంలోని పరాగకోశాల్లోని పరాగ రేణువులు అదే మొక్కపై ఉన్న వేరొక పుష్పం, అంటే ఒకే ప్లాంట్ ఒక పుష్పంలోని అదే మొక్కలో ఇంకో పుష్పంలో ఉన్న కీలాగ్రం మీద చేరడం. ఒక పుష్పంలోని పరాగ రేణువులు ఇంకో పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడం. ఒకే మొక్కను గుర్తుపెట్టుకోండి. దీన్నే ఏకవృక్ష పరాగ సంపర్కం అంటాం. భిన్న వృక్ష పరాగ సంపర్కం, డిఫరెంట్. ఈ రకమైన పరాగ సంపర్కంలో ఇక్కడ చూడండి, ఒక పుష్పంలోని పరాగ రేణువులు వేరొక మొక్కలోని కీలాగ్రం మీద చేరడాన్ని భిన్న వృక్ష పరాగ సంపర్కం అంటాం. ఈ రకమైన పరాగ సంపర్కంలో జన్యుపరంగా వివిధ రకాల పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరుతాయి. జన్యుపరంగా డిఫరెన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, పరాగ సంపర్కానికి తోడ్పడే సహాయకారులు. మెయిన్ యానిమోఫిలి అంటే గాలి ద్వారా పరాగ సంపర్కం జరిగితే యానిమోఫిలి అంటాము. ఇక్కడ పుప్పొడి రేణువులు తేలిగ్గా జిగురు లేకుండా ఉండడం వల్ల గాల్లో తేలియాడుతూ ఉంటాయి. నెక్స్ట్, సాధారణంగా యానిమోఫిలి జరిపే మొక్కల్లో కీలాగ్రాలు అనేవి పొడవుగా పట్టుదారాల్లాగా వేలాడుతూ ఉండి ఈ వచ్చే పుప్పొడి రేణువులను పట్టుకుంటాయి అన్నమాట. మెయిన్ గడ్డి జాతి మొక్కల్లో జరుగుతుంది ఇది యానిమోఫిలి. తర్వాత వాటర్ ద్వారా జలపరాగ సంపర్కం నీటిలో జరుగుద్ది. కేవలం 30 ప్రజాతుల్లో ఎక్కువగా ఏకదళ బీజాల్లో ఈ జలపరాగ సంపర్కం అనేది జరుగుద్దట. నిమ్న వర్గాలకు చెందిన మొక్కలు అంటే శైవలాలు, అలాగే బ్రయోఫైట్స్, టెరిడోఫైటాల్లోని పురుష సంయోగ బీజాల రవాణాకు మెయిన్ నీటి పాత్ర, ఎక్కువ నీరు అనేది ఉపయోగపడుతుంది అనేసి చదివాం కదా అక్కడ బ్రయోఫైటా, టెరిడోఫైటా వంటి మొక్కల్లో. నెక్స్ట్, నీటిలో పెరిగే వాలిష్నేరియా, హైడ్రా, ఉప్పు నీటిలో పెరిగే జోస్టెరా లాంటి మొక్కల్లో ఈ జలపరాగ సంపర్కం హైడ్రోఫిలి అనేది జరుగుద్ది.
చాలా నీటి మొక్కల్లో అంటే గుర్రపు డెక్క, నీటి హయాసింత్, అలాగే నీటి కలువ, వాటర్ లిల్లీ మొక్కల్లో ఈ కీటకాల ద్వారానే జరుగుద్ది. ఎందుకంటే జలపరాగ సంపర్కం ఎందుకు జరగదు అంటే పుష్పాలు అనేవి పైకి వస్తాయి. పైకి చేరడం వల్ల ఈ ఆకర్షణ చూసి కీటకాలు అనేవి వాళ్తాయి అన్నమాట. వాడడం వల్ల ఇక్కడ పరాగ సంపర్కం కానీ లేదా వేరే పరాగ సంపర్కం జరుగుద్ది తప్ప, వాయు పరాగ సంపర్కం జరుగుద్ది తప్ప వాటర్ పరాగ సంపర్కం, జల పరాగ సంపర్కం తక్కువ జరుగుద్ది. ఇక్కడ నీటి హయాసింత్ ఒకటి, వాటర్ లిల్లీ ఒకటి. వాలిస్నేరియాలో స్త్రీ పుష్పాలు పొడవైన వృంతాల సహాయంతో నీటి పై భాగానికి చేరగా పురుష పుష్పాలు పుప్పొడి రేణువులు నీటిపై విడుదలవుతాయి. ఈ నీటి ప్రవాహంతో నిష్క్రియాత్మకంగా కదులుతూ చివరకు కొన్ని స్త్రీ పుష్పాలను కీలాగ్రాన్ని చేరుతాయి. అంటే దీన్ని ఊర్ధ్వ జల పరాగ సంపర్కము అంటాం. నీటిపై తేలియాడుతూ ఉండి పరాగ సంపర్కం జరుగుద్ది కాబట్టి దీన్ని ఊర్ధ్వ జల పరాగ సంపర్కం అంటే ఎపిహైడ్రోఫిలీ అంటాం. నెక్స్ట్ హైపోహైడ్రోఫిలీ, జోస్టెరా అంటే పూర్తిగా నీటిలో మునిగిపోద్ది మొక్క. మునిగిపోవడం వల్ల లోపల జరుగుద్ది. దీన్ని అదో జల పరాగ సంపర్కం, హైపోహైడ్రోఫిలీ అంటాం. ఓకేనా. ఇక్కడ పరాగరేణువులు రక్షించబడాలంటే జిగురు పొర అనేది ఉంటుంది. నీటిలో ఉండే హైడ్రోఫిలీ జరిపే మొక్కల్లో పరాగరేణువులు జిగురు పొరతో రిలీజ్ అవుతాయి. ఎందుకంటే రక్షించబడడానికి, నానిపోయి మునిగిపోకుండా పరాగరేణువులు జిగురు పొర అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ జంతు పరాగ సంపర్కం, జూఫిలీ. జంతువుల ద్వారా, కీటకాల ద్వారా జరిగితే, కీటకాల ద్వారా కాదు, ఓన్లీ జంతువుల ద్వారా పరాగ సంపర్కం జరిగితే దాన్ని జూఫిలీ అంటాం. ఇక్కడ ఈగలు, బీటిల్స్, అలాగే కందిరీగలు, వెస్ప్స్, యాంట్స్, అలాగే మాత్స్, వీటి ద్వారా పరాగ సంపర్కం జరిగితే కీటక పరాగ సంపర్కం, ఎంటమోఫిలీ అంటాం. ఓకే, ఎంటమోఫిలీ అంటే కీటకాల ద్వారా, జూఫిలీ అంటే జంతువుల ద్వారా. సన్ బర్డ్స్, అలాగే తీతూ పెట్టలు, బర్డ్స్ ద్వారా పరాగ సంపర్కం జరిగితే ఆర్నిథోఫిలీ అంటాం. ఆర్నిథాలజీ అంటే పక్షి శాస్త్రం కదా, అలాగా. గబ్బిలాల ద్వారా పరాగ సంపర్కం జరిగితే కేరాప్టెరోఫిలీ అంటాం. అంటే నైట్ టైం తిరుగుతూ ఉంటాయి, నైట్ టైం వికసించే పుష్పాల్లో జరుగుద్ది అనమాట. నెక్స్ట్ థేరోఫిలీ, ఉడతల ద్వారా జరిగే పరాగ సంపర్కం. ఉడతలు ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు మీద తిరుగుతూ ఉంటాయి కదా, అటువంటప్పుడు. నెక్స్ట్ ప్రైమేట్స్, తోకలేని కోతులు, అలాగే లెమూర్ వంటి నిసాకపి అంటే లెమూర్, నైట్ టైం తిరిగేది లెమూర్. వీటిల్లో అయితే చెట్లపై ఉండే రోడెంట్స్లోను, అలాగే సరీసృపాలు, కొన్ని సరీసృపాలను పరాగ సంపర్కం అనేది జంతువుల ద్వారా జరుగుతుంది. సరీసృపాల్లో పాముల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఓఫియోఫిలీ అంటాము. ఓఫియో అంటే పాములు. నెక్స్ట్ గెలికో లిజర్డ్, అలాగే తొండలు, గార్డెన్ లిజర్డ్ లాంటి పెద్ద జంతువుల్లో కూడా పరాగ సంపర్కాలు జూఫిలీ ద్వారా, జంతువుల ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ కీటక పరాగ సంపర్కం జరిపే మొక్కల్లోని పుష్పాలు పెద్దవిగా, రంగులతో, అలాగే సువాసనతో అధిక మకరందాన్ని, నెక్టార్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట, కీటకాలను ఆకర్షించడానికి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, ఈగలు, బీటిల్స్, వీటి ద్వారా జరిగే పరాగ సంపర్కంలో పుష్పాలు దుర్గంధ వాసనని, వీటికి స్మెల్ మంచిగా అవసరం లేదట, చెడ్డ వాసన కావాలట. సో దుర్గంధ వాసనలు వెదజల్లి ఈ కీటకాలను ఆకర్షిస్తాయట. ఓకే, ఈగలు, బీటిల్స్ ద్వారా జరిగే పరాగ సంపర్కం అనేది ఎలా జరుగుద్ది అంటే దుర్గంధ వాసన ఉన్న చోటకి వెళ్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కొన్ని జాతుల్లో పుష్ప బహుమతులు కీటకాలకు గుడ్లు పెట్టుకునేందుకు అనువుగా ఉండే ప్రదేశాలుగా మారుతాయి. కీటకాలకు గుడ్లు పెట్టుకోవడానికి వీలుగా మారుతాయంట. పుష్ప విన్యాసం అనేది పెద్దగా ఉండి, ఇక్కడ చూడండి అమార్ఫోఫాలస్లో పుష్ప విన్యాసం అనేది పెద్దదిగా ఉంటుంది. సుమారు 6 అడుగుల ఎత్తు అంటే 6 ఫీట్స్ ఉండి, ఇటువంటిదే 6 ఫీట్స్ ఉండి కీటకాలు గుడ్లు పెట్టుకోవడానికి అనువుగా ఉంటుంది అన్నమాట. మాత్ జాతికి చెందిన ఒక కీటకం అనేది యొక్క అనే ప్లాంట్లో, ఇక్కడ చూడండి, యొక్క ప్లాంట్లోని అండాశయం యొక్క బిలంలో గుడ్లు పెడద్దంట. ఓకేనా. టాజిక్యులా యుక్కాసెల్లా కీటకం పేరుది. కీటకం టాజిక్యులా యుక్కాసెల్లా అనేది యుక్కా ప్లాంట్లో గుడ్లు పెడద్దంట అండాశయ బిలంలో. ఓకేనా. ఈ కీటకం అనేది ఏం చేస్తుంది, ఈ కీటకం ద్వారా పుష్పంలో పరాగ సంపర్కం జరుగుద్ది, తద్వారా ఈ గుడ్లకి ఆశ్రయాన్ని ఇస్తుంది అండాశయం. ఓకేనా. ఈ రెండు కూడా సహజీవనంలా గడుపుతాయి అన్నమాట. యుక్కాసెల్లా కీటకము, టాజిక్యులేటా యుక్కాసెల్లా కీటకము, యుక్క అనే ప్లాంట్, విడదీరాని బంధం అంటది. నెక్స్ట్ బాహ్య ప్రజనన యంత్రాలు. ఇప్పుడు వరకు మనం ఇన్నర్గా చూసాం, ఇప్పుడు బయట యంత్రాంగాల ద్వారా కానీ లేదా వాళ్ళని చూడండి ఇక్కడ ఒకసారి, అంటే సెల్ఫ్ పాలినేషన్ జరగకుండా కొన్ని
జాగ్రత్తలు తీసుకుంటున్నాయి అన్నమాట. ఎందుకు అంటే చూద్దాం. బాహ్య ప్రజనన యంత్రాంగాలు ఎక్కువ శాతం పుష్పించే మొక్కలు ద్విలింగ పుష్పాలే అయినప్పటికీ, అంటే మేల్ ఫీమేల్ పార్ట్స్ ఉన్నప్పటికీ కూడా దాంట్లో సెల్ఫ్ పాలినేషన్ అనేది జరగదు. ఎందుకు అంటే అంతఃప్రజనన క్షీణతకు, ఇన్బ్రీడింగ్, డిప్రెషన్కి దారితీస్తుంది. కాబట్టి అనేక యంత్రాంగాలను లేదా అనుకూలనాలను లేదా పద్ధతులను ఏర్పరచుకొని సెల్ఫ్ పాలినేషన్ని నిరాశపరుస్తాయన్నమాట. ఇక్కడ చూద్దాం అవి రీజన్స్ ఏంటో చూద్దాం. భిన్నకాలిక పక్వత అంటే ఏకకాలంలో కూడా కాకుండా వివిధ కాలాల్లో కీలాగ్రం ఒక టైంలోనూ అలాగే పొడి రేణువులు ఒక టైంలోనూ మెచ్యూరిటీకి వస్తాయన్నమాట. సో కీలాగ్రం పక్వదశకు చేరకముందే పుప్పొడి రేణువులు విడుదల అవడాన్ని పుంభాగ ప్రథమోత్పత్తి ప్రోటాండ్రీ అంటాం. ఫస్ట్ మేల్ పార్ట్స్ అనేవి మెచ్యూరిటీకి వచ్చేస్తాయి. దాన్ని మనం పుంభాగ ప్రథమోత్పత్తి లేదా ప్రోటాండ్రీ అంటాం. ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్. సన్నని తీసుకోండి మేల్ పార్ట్ కింద. సో సన్ఫ్లవర్ గుర్తుంటుంది. నెక్స్ట్ కీలాగ్రం పక్వదశకు చేరిన పుప్పొడి రేణువులు విడుదల కాకపోవడం అంటే స్త్రీ పార్ట్ అనేది త్వరగా మెచ్యూరిటీకి రావడాన్ని ఇక్కడ ప్రోటోగైనీ అంటాం. గైనీ అంటే గైనీషియం అన్న అలాగే గైనకాలజిస్ట్ అన్న స్త్రీ వస్తుంది కాబట్టి సో స్త్రీ భాగ ప్రథమోత్పత్తి ప్రోటోగనీ అంటాం. ఎగ్జాంపుల్ దత్తూర, సొలానం. ఇక్కడ చూడండి హెర్కోగమి ఒకటి ఉంది. అంటే వివిధ ఇతర పుష్పాల్లోని కొన్ని ఒక పుష్పంలోని పరాగకోశాలు కీలాగ్రం వేరువేరు స్థానాల్లో అమరి ఉంటాయి. పరాగకోశం ఒక హైట్లోని, కీలాగ్రం ఒక హైట్లోను వేరువేరు హైట్లో అమరి ఉండడం వలన ఇక్కడ ఆత్మఫలదీకరణం అనేది జరగదన్నమాట. దీన్ని మనం హెర్కోగమి అంటాం. కీలాలు అనేవి వేరువేరు హైట్లో ఉండడాన్ని హెర్కోగమి అంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ హైబిస్కస్ చూడండి. హైబిస్కస్లో పొడవుగా సన్నగా ఇలా కీలాగ్రం అనేది ఉంటుంది కదా. ఇక్కడ ఎక్కడో పరాగరేణువులు ఉంటాయి, ఇక్కడ అండాశయం అనేది ఉంటుంది. సో హైబిస్కస్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇక్కడ సెల్ఫ్ పాలినేషన్ అసలు జరగదు. అలాగే హెట్రోస్టైలీ చూడండి. హెట్రోస్టైలీ కీలాలు వేరువేరు హైట్లో ఉంటాయి. ఇక్కడేమో కీలాగ్రాలు వేరువేరు హైట్లో ఉంటాయి, ఇక్కడ కీలాలు వేరువేరు హైట్లో ఉంటాయి. భిన్న కీలత హెట్రోస్టైలీ అంటాం. దీనివల్ల కూడా ఆత్మపరాగ సంపర్కం జరగదనమాట. అంతఃప్రజననాన్ని నివారించే 4వ పద్ధతి ఆత్మవంధ్యత్వం, సెల్ఫ్ స్టెరిలిటీ, స్వయం విరుద్ధం అనమాట. అంటే అబుటిలాన్, తుత్తురుబెండ అంటాం, దువ్వెనకాయలు అంటాం కదా, అబుటిలాన్ ఇండికం. ఇది ఈ జన్యు సంబంధ యాంత్రికంలో పుప్పొడి అనేది అదే పుష్పంలో కీలాగ్రంపై పడినప్పుడు అవి మొలకెత్తకుండా పరాగ నాళాలు అనేవి పెరగకుండా అండాశయంలో ఫలదీకరణ నిరోధించబడుతుంది అనమాట. అంటే కీలాగ్రంపై పరాగరేణువులు పడినప్పటికీ కూడా అవి మొలకెత్తకుండా పోలిన్ ట్యూబ్స్ అనేవి ఏర్పడకుండా చూసుకుంటుందట. దీన్నే యాంటీ స్టెరిలిటీ, సెల్ఫ్ స్టెరిలిటీ, ఆత్మవంధ్యత్వం అంటాం. ఓకే. నెక్స్ట్ స్వయం విరుద్ధం, దానంతట అదే స్వయం విరుద్ధం అంటాం. నెక్స్ట్ ఏకలింగ పుష్పాలు. అంటే ఏకలింగ పుష్పాలు ఏర్పడడం కూడా ఒక రకంగా ఇక్కడ చూడండి, అంటే సెల్ఫ్ పాలినేషన్ జరగదు కదా ఏకలింగ పుష్పాలు ఉంటే. ఒక మొక్కలో ఓన్లీ మేల్ పుష్పాలే ఉన్నాయనుకోండి, దాంట్లో ఎలా జరుగుతుంది, కొన్నిట్లో ఓన్లీ ఫీమేల్ ఫ్లవర్సే ఉన్నాయనుకోండి, అక్కడ పాలినేషన్ అనేది జరగదు. కాబట్టి ఇక్కడ ఏకలింగ పుష్పాలు ఏర్పడడం కూడా ఈ రకంగా సెల్ఫ్ పాలినేషన్ నిరోధించడానికి ఎగ్జాంపుల్. ఓకేనా. నెక్స్ట్ ద్విలింగాశ్రయ స్థితి. 2 రకాల పుష్పాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని మొక్కల్లో స్త్రీ పుష్పాలు పురుష పుష్పాలు ఒకే మొక్కలో ఉంటాయి. ఆముదం ఒకటి, రెసినస్, మొక్కజొన్న, జియామేజ్, ఈ రెండిట్లో కూడా ఒకే ప్లాంట్లో స్త్రీ పురుష పుష్పాలు ఉంటాయి. కానీ అయినప్పటికీ కూడా దీన్నే మనం ద్విలింగాశ్రయ స్థితి మోనోషియస్ అంటాం. కానీ గైటినోగమి లేదా ఏకవృక్ష పరాగ సంపర్కం అనేది జరుగుద్దంట. అంటే సెల్ఫ్ పాలినేషన్ జరగదు కానీ దీంట్లో ఏకవృక్ష పరాగ సంపర్కం జరుగుద్ది. ఎందుకంటే ఒకే వృక్షంలో మేల్ ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ గైటినోగమి అనేది జరుగుద్ది అనమాట. ఒకే ఏకవృక్ష పరాగ సంపర్కం అనేది జరుగుద్ది. నెక్స్ట్ పుప్పొడి లేదా అండకోశాల యొక్క పరస్పర చర్య. ఇక్కడ చూడండి, పాలినేషన్లో పుప్పొడిని గుర్తించే లక్షణం కీలాగ్రానికి ఉందట. ఈ అండర్లైన్ చేసుకొని చదివేసుకోండి సరిపోద్ది. పుప్పొడిని గుర్తించే లక్షణం కీలాగ్రానికి ఉందంట. అప్పుడు ఏం చేస్తుంది, పుప్పొడి పడినప్పుడు అది సరైందా కాదా అని చూసుకుంటుంది అనమాట. సరైన పుప్పొడి అయితే అండకోశం పరాగరేణువును స్వీకరించి పరాగ సంపర్కానంతరం ఫలదీకరణకు ముందుగా జరగవలసిన ప్రక్రియలను ప్రోత్సహిస్తుంది అనమాట.
ఒకవేళ సరైన పుప్పొడి కాలేదనుకోండి, అంటే విరుద్ధ పుప్పొడి, పుప్పొడి సరిగా ఇందుకు లేకపోతే కీలాగ్రం వద్ద పుప్పొడి మొలకెత్తడాన్ని, కీలంలో పరాగనాళం పెరుగుదలను నిరోధిస్తుంది, పరాగనాళం ఏర్పడడాన్ని నిరోధించేస్తుందన్నమాట. సరైన పుప్పొడి అయితే లోపలికి పరాగనాళాలను ఏర్పరిచి లోపలికి వెళ్ళిపోయి అండాన్ని కలుస్తుంది. ఇది సరైన పుప్పొడి కాకపోతే కీలాగ్రమే బయటకు తోసేస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ అవిరుద్ధ పరాగ సంపర్కం జరగడంలో పుప్పొడి రేణువు కీలాగ్రంపై మొలకెత్తి పరాగ నాళాన్ని ఒక బీజరంధ్రం ద్వారా ఉత్పత్తి చేస్తుంది. పుప్పొడి రేణువులో పదార్థం అనేది పరాగ రేణువులోనికి, పరాగ నాళంలోనికి, పుప్పొడి రేణువు అనేది పరాగ నాళంలోనికి ప్రవేశించి అండాన్ని చేరుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇలా చేరుతుంది చూడండి. ఇలా అయినా చేరొచ్చు, ఇలా అయినా చేరొచ్చు, ఇలా అయినా చేరొచ్చు, 3 రకాలుగా చేరుతుంది. ఇక దీనికి పేర్లు ఇచ్చాడు ఇక్కడ చూడండి. అంటే పరాగనాళం అనేది అండాశయం చేరిన తర్వాత పరాగనాళం కీలం ద్వారా ప్రయాణించి అండాశయాన్ని చేరితే కనుక దాన్ని మనం ఇక్కడ చూడండి, కీలం ద్వారా అండాశయాన్ని చేరుతుంది. ఈ పరాగనాళం అండాశయం చేరిన తర్వాత అండంలోనికి ఎలా వెళ్తుందో దాన్ని బట్టి పేర్లు వస్తాయి. అండద్వారం ద్వారా ప్రవేశిస్తే దాన్ని రంధ్ర సంయోగం అంటాం. ఎందుకంటే అండద్వారం వద్ద హోల్ ఉంటుంది కాబట్టి ఎలాగో ఈ హోల్ ద్వారా అండద్వారం ద్వారా ప్రవేశిస్తే దాన్ని రంధ్ర సంయోగం లేదా పోరోగమి అంటాం. పోర్స్ అంటే రంధ్రాలు కదా, సో పోరోగమి అంటాం. ఈజీ. తర్వాత ఇక్కడ చూడండి, తర్వాత ఏం జరుగుద్ది, ఫిలీఫామ్ పరికరం ద్వారా లోపలికి వెళ్ళిపోయి సహాయ కణాల్లోనికి చేరుతుంది. అక్కడ ఉన్న స్త్రీ బీజకణంతో అండంతో కలుస్తుంది. ఇక్కడ చలాజా ద్వారా ఇక్కడ చూడండి, చలాజా ద్వారా ఇక్కడ ఏదైనా ఎంజైమ్ రిలీజ్ చేసి ఇక్కడ కరిగిస్తుంది అనమాట కవచాన్ని. సో చలాజా ద్వారా లోపలికి ప్రవేశించి అండాన్ని చేరుతుంది. దీన్ని చలాజోగమి అంటాం. థర్డ్ వన్ మధ్య సంయోగం లేదా మీసోగమి. అండ కవచాల ద్వారా ఇటు నుంచి కానీ లేదా ఇటు నుంచి కానీ అండ కవచాల ద్వారా ఈ పరాగనాళం ద్వారా పరాగనాళం ప్రవేశించి పరాగనాళంలోని పురుష సంయోగ బీజం ఉంటుంది కదా, అది 2 ఉంటాయి పురుష సంయోగ బీజాలు. ఆ రెండిట్లో ఒకటి అండంతో కలుస్తుంది అనమాట. ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, కృత్రిమ సంకరణ, ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్ అంటే సస్యాభివృద్ధిలో మెయిన్గా ఏంటంటే పనిచేసి పుప్పొడి రేణువులనే తీసుకుంటారు. వాంఛనీయమైన పరాగ రేణువులు మాత్రమే ముఖ్యంగా పరాగ సంపర్కం కోసం ఉపయోగిస్తూ కీలాగ్రాన్ని పంకిలపరిచే అవాంఛనీయ లేదా అవసరం లేని పుప్పొడి రేణువుల నుంచి కాపాడతారనమాట. మంచి పరాగ రేణువులు తీసుకుంటారు. దీన్నే విపుంసీకరణ లేదా బ్యాగింగ్ అనే సాంకేతిక విధానం ద్వారా పొందొచ్చు. అంటే చూద్దాం, విపుంసీకరణ లేదా ఎమాక్స్కులేషన్ అంటే ఏంటంటే తల్లి మొక్కలుగా ఎంచుకున్న మొక్కలపై ఉన్న ద్విలింగ పుష్పాలు మొగ్గ దశలో ఉన్నప్పుడు పరాగకోశాలు స్ఫోటనం చెందకముందే వాటిలోని పరాగకోశాలను శ్రావణం సహాయంతో తీసివేస్తారు. ఈ పద్ధతినే పరాగకోశాన్ని తీసివేసే పద్ధతినే విపుంసీకరణ, ఎమాస్క్యులేషన్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ బ్యాగింగ్ అంటే చూద్దాం. ఈ కీలాగ్రంపై అవాంఛనీయ పరాగ రేణువులను పంకిలపరచకుండా నిరోధిస్తుంది. ఈ ప్రక్రియని బ్యాగింగ్ అంటే ఈ ఎమాస్కులేషన్ జరిపిన పుష్పాలను సరైన పరిమాణంలో ఉన్న సంచుల్లో సాధారణంగా బట్టర్ పేపర్తో కప్పేస్తారంట. ఈ కీలాగ్రంపై అవాంఛనీయ పరాగ రేణువులు పడకుండా నిరోధిస్తుంది అనమాట. అంటే ఒక ఫ్లవర్లోని మేల్ పార్ట్స్ పరాగకోశాన్ని తీసేశారు ఫస్ట్, దాన్ని విపుంసీకరణ ఎమాస్కులేషన్ అన్నాము. అప్పుడు అక్కడ కీలాగ్రాన్ని బటర్ పేపర్తో కప్పేసి ఉంచారు, దాన్ని బ్యాగింగ్ అన్నాము. అప్పుడు ఇంకో పురుషజనక మొక్కలోని పరాగకోశాన్ని సేకరించి అక్కడ మళ్ళీ ఇక్కడ కీలాగ్రం మీద కప్పి ఉంచారు కదా, ఈ కీలాగ్రం మీద చేర్చుతారనమాట. తిరిగి సంచులతో మళ్ళీ కప్పేస్తారు. దీన్నే మనం ఇక్కడ చూడండి, వాటిని రీబ్యాగింగ్ అంటాం. బ్యాగింగ్ అంటే మామూలుగా కీలాగ్రాన్ని కప్పేస్తారు, తర్వాత మళ్ళీ పరాగరేణువులు చేర్చేసి కీలాగ్రం పైన పాలినేషన్ జరిగేలాగా రీబ్యాగింగ్ మళ్ళీ కవర్ కప్పుతారనమాట. ఇక్కడ 3 జరిగాయి, ఎమాస్కులేషన్ ఒకటి, బ్యాగింగ్ ఒకటి, రీబ్యాగింగ్ ఒకటి, 3 జరిగాయి. నెక్స్ట్ ద్విఫలదీకరణ, డబుల్ ఫెర్టిలైజేషన్ అంటే ఏంటో చూద్దాం. సంయుక్త సంయోగం అంటే తెలుసు కదా, ఇప్పటి వరకు నేర్చుకున్నాం కదా. ఒక సహాయ కణాన్ని ఛేదించుకుని అండాన్ని ప్రవేశించడంతో పాటు పరాగ నాళము పగిలి 2 పురుష సంయోగ బీజాలు అనేవి రిలీజ్ అవుతాయి. దాంట్లో ఒకటి సహాయ కణద్రవ్యంలోనికి విడుదల చేస్తుంది. ఒక పురుష సంయోగ బీజం స్త్రీ బీజ కణం వైపుకి వెళ్ళి పురుష సంయోగ బీజ కణంలోని కేంద్రకంతో స్త్రీ బీజ కణంలోని కేంద్రకంతో సంయోగం చెందుతుంది. అంటే మేల్ గ్యామెట్లోని పురుష కేంద్రకము స్త్రీ గ్యామెట్లోని కేంద్రకంతో సంయోగం చెందడాన్ని సంయుక్త సంయోగము, సింగమి అంటాం. ఓకేనా. ఫలదీకరణ లేదా ఫెర్టిలైజేషన్ అంటాం.
దీని ఫలితంగానే జైగోట్ ఏర్పడుతుంది. సంగమి ద్వారా జైగోట్ ఏర్పడుతుంది, కేంద్రకాలు కలిసిపోయి. మరొక పురుష సంయోగ బీజం ఉంది కదా, 2 కదా, ఒకటేమో ఫీమేల్ గ్యామెట్తో కలిస్తే రెండోది ఏం చేస్తుందంటే 2 ధ్రువ కేంద్రకాలున్న కేంద్రక కణం వైపు మధ్యలో కేంద్రక కణం తయారైంది అనుకున్నాం కదా, దాంతో కలుస్తుంది అన్నమాట. పోలార్ న్యూక్లియైతో కలిసిన తర్వాత త్రయస్థితిక ప్రాథమిక అంకురచ్ఛిద కేంద్రకం ఏర్పడుతుంది. ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియై అంటే పెన్ అనేది ఏర్పడుతుంది. ఈ సంయోగంలో 3 ఏకస్థితిక కేంద్రకాల మధ్య సంయోగం జరగడం వల్ల దీనిని త్రిసంయోగం అంటాం, ట్రిపుల్ ఫ్యూజన్ అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడేమో డబుల్ ఫ్యూజన్ అంటే మామూలుగా డబుల్ ఫ్యూజన్ కాదు, అంటే ఫ్యూజన్ రెండు కేంద్రకాలు కలవడం వల్ల జైగోట్ ఫామ్ అయింది. ఇక్కడ ఏంటంటే 2 కేంద్రకాలు, ఇక్కడ 3 కేంద్రకాలు, 2 కేంద్రకాలు కలిగిన పోలార్ న్యూక్లియైతో ఒక కేంద్రకం కలిగిన మేల్ గ్యామెట్ అనేది వచ్చి కలిసింది కాబట్టి ఇక్కడ త్రిసంయోగం అంటాం. ఓకేనా. సంయుక్త సంయోగం అంటే ఈ విధంగా 2 సంయోగాలు, సంయుక్త సంయోగం, సింగమి ఒకటి, ట్రిపుల్ ఫ్యూజన్ ఒకటి జరుగుద్ది. దీన్నే మనం ద్విఫలదీకరణం, డబుల్ ఫెర్టిలైజేషన్ అంటాం. పుష్పించే మొక్కల్లో మాత్రమే సంభవించే యూనిక్ సంఘటన అన్నమాట ఇది. ఓకేనా. తర్వాత ఇది పెన్ అనేది పిఈసి అంటే ప్రైమరీ ఎండోస్పెర్మిక్ సెల్, పిఈసిగా అంకురచ్ఛదంగా ప్రాథమిక అంకురచ్ఛద కణంగా డెవలప్ అవుద్దంట. పెన్నే పిఈసిగా ప్రైమరీ ఎండోస్పెర్మిక్ సెల్గా డెవలప్ అయ్యి అంకురచ్ఛదంగా అభివృద్ధి చెందుద్దట. అలాగే సంయుక్త బీజం జైగోట్ అనేది ఎంబ్రియోగా ఫామ్ అవుతుంది. పెన్ అనేది అంకురచ్ఛదంగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఫలదీకరణం తర్వాత సంఘటనలు. అంకురచ్ఛదం, ఎండోస్పెర్మ్ ఏర్పడడం. పిండాభివృద్ధికి ముందే అంకురచ్ఛదం డెవలప్ అయిపోద్దంట. అంకురచ్ఛదం ఇక్కడ చూడండి, అతి సామాన్యమైన అంకురచ్ఛద అభివృద్ధి రకంలో ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం పెన్ అనేది వెంటనే అనేక సార్లు సమయోబ్జన జరిపి స్వేచ్ఛా కేంద్రకాలను ఏర్పరుస్తుందట. అంకురచ్ఛద అభివృద్ధి అనేది ఈ దశను స్వేచ్ఛా కేంద్రక అంకురచ్ఛదం, ఫ్రీ న్యూక్లియర్ ఎండోస్పెర్మ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ విత్తనం పరిపక్వం చెందే ముందే అభివృద్ధి చెందుతున్న పిండం అనేది పూర్తిగా వినియోగించేసుకుంటుంది. కొన్ని మొక్కల్లో అంటే బఠానీ, వేరుశనగ, చిక్కుడు ఇటువంటి మొక్కల్లో అంకురచ్ఛదం అనేది పూర్తిగా వినియోగించబడిపోద్ది విత్తనం పరిపక్వం చెందకముందే. ఈ విత్తనాలను అంకురచ్ఛద రహిత విత్తనాలు అంటాం, నాన్ ఎండోస్పెర్మిక్ సీడ్స్. కొన్ని మొక్కల్లో అయితే పరిపక్వమైన విత్తనంలో కొంత అంకురచ్ఛదం మిగిలి ఉంటుంది, ఇంకా కొంచెం రిమైనింగ్ మిగిలి ఉంటుంది. దీన్ని అంకురచ్ఛద సహిత విత్తనాలు అంటాం. ఆముదం, రెసినస్ ఒకటి, నెక్స్ట్ కొబ్బరి, కోకాస్ న్యూస్ఫెరా ఒకటి. ఆముదం, బఠానీ, చిక్కుడు, వేరుశనగ విత్తనాలను, కొబ్బరి ఫలాన్ని తెరిచి ప్రతి దానిలో అంకురచ్ఛదాన్ని చూస్తే మనకి క్లియర్గా ఇవి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పిండం, ఎంబ్రియో. ఇక్కడ చూడండి, సంయుక్త బీజం అనేది ప్రథమ పిండంగా మారి క్రమంగా గోళాకార, హృదయాకార, ఇక్కడ చూడండి గోళాకార, హృదయాకార, పక్వ పిండంగా డెవలప్ అవుతుంది. ఒక నమూనా ద్విదళ బీజ పిండంలో ఒక పిండాక్షము, 2 బీజదళాలు ఉంటాయి. ఒక పిండాక్షము 2 బీజదళాలు, ఇదిగోండి 2 బీజదళాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, బీజదళాలకు పైభాగాన ఉన్న పిండాక్షాన్ని ఉపరి బీజదళము, ఎపికొటైల్ అంటాం. ఉపరి బీజదళం పైన ఉన్నదాన్ని ఎపికొటైల్ అంటాం, ఎపిడెర్మిస్ అంటాం కదా, అలాగా. అది ప్రథమ కాండం లేదా కాండం కొనతో అంతమవుతుంది. ఇది ప్రథమ కాండం అంటే ప్లూమ్యూల్ అనమాట. అది కాండం కింద డెవలప్ అవుతుంది. తర్వాత బీజదళాలు కిందగా ఉండే స్తూపాకార భాగాన్ని అదో బీజదళం, హైపోకొటైల్ అంటాం. ఇక్కడ చూడండి, అదో బీజదళం కింది భాగాన్ని, పైదేమో ప్రథమ కాండం కింద డెవలప్ అవుతుంది ఎపికొటైల్, ఇది కిందది అదో బీజదళం, ప్రథమ మూలం కింద రూట్ కింద డెవలప్ అవుతుంది అనమాట. అదో బీజదళం హైపోకొటైల్ అంటాము. ఇది ప్రథమ మూలం రాడికల్ కింద డెవలప్ అయ్యి వేరు తొడుగుతో రూట్ క్యాప్తో కప్పబడి ఉంటుందట. నెక్స్ట్ గడ్డి జాతి మొక్కల్లో మొక్కల బీజదళాన్ని స్కూటెల్లం అంటాం. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఏకదళ బీజాల్లో ఒకే ఒక బీజదళం ఉంటుంది. దీంట్లో గడ్డి జాతి మొక్కల్లో మొక్కల బీజదళాన్ని స్కూటెల్లం అంటాం. ఇది ఒక పక్కగా, పిండాక్షానికి ఒక పక్కగా ఉంటుందన్నమాట. వేరు తొడుగు కప్పుతూ ఉండే విభేదనం చూపని పొరను మూలాంకుర కవచం అంటాం. వేరు తొడుగు కప్పుతూ ఉండే విభేదనం చూపని పొరనే మూలాంకుర కవచము అంటాం, కోలోరైజా. ఇక్కడ ఒక పాయింట్ చూడండి,
అంకురచ్ఛదం అనేది ప్రోటీన్లతో నిర్మితమై ఉంటుంది అనమాట. ఈ పొరనే ఎల్యూరాన్ పొర అంటాం. అంకురచ్ఛదం వెలుపలి పొర ప్రోటీన్లతో ఉంటుంది, దాన్ని ఎల్యూరాన్ పొర అంటాం. ఏకదళ బీజాల్లో ఎక్కువగా చూస్తాం దాన్ని. పరిచ్ఛేదం ఒకటి ఇంపార్టెంట్. అంటే ఇక్కడ చూడండి, బ్లాక్ పెప్పర్, మిరియాలు ఒకటి, బీట్రూట్, బీట్ వంటి వాటిల్లో బీట్ అంతే, మిరియాలు అలాగే బీట్ వంటి వాటిల్లో కొంత అండాంత కణజాలం మిగిలిపోయే ఉంటుంది. ఈ మిగిలిపోయిన అండాంత కణజాలాన్ని అంటే విత్తనాల్లో కొంచెం మిగిలిపోయి ఉంటుంది. దాన్నే మనం పెరిస్పెర్మ్ లేదా పరిచ్ఛేదం అంటాం. ఇక్కడ చూడండి, విత్తనాన్ని ఆవరించి అన్నిటికన్నా వెలుపలి ఉండే కవచాన్ని సీడ్ కోట్ అంటాం, బీజ కవచం అంటాము. దీన్నే బాహ్య బీజ కవచం, టెస్టా అని అంటాం. లోపలి పొరని టెగ్మన్ అంటాం. ఈ రెండు ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఆముదం లాంటి కొన్ని విత్తనాల్లో ద్విఫలదీకరణ ద్వారా ఏర్పడే అంకురచ్ఛదం ఆహారం నిల్వ చేసే కణజాలంగా ఉపయోగపడుతుంది. అలాగే చిక్కుడు, శనగలు, బఠానీ మొక్కల పరిపక్వ విత్తనాల్లో అంకురచ్ఛదం అసలు ఉండదు. వీటిని అంకురచ్ఛద రహిత విత్తనాలు అంటాం. నెక్స్ట్, ఏకదళ బీజ విత్తనంలో అల్యూరాన్ పొర ఉంటుందని చెప్పాను కదా, ప్రోటీన్స్తో ఏర్పడి ఉంటుంది. సాధారణంగా ఏకదళ బీజ విత్తనాలు అనేవి అంకురచ్ఛద యుతంగా ఉంటాయి, కానీ ఆర్కిడ్ మొక్కల్లో మాత్రం అంకురచ్ఛదం ఉండదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఆర్కిడ్ మొక్క కూడా ఏకదళ బీజమే. ఇక్కడ చూడండి, ఏకదళ బీజాల్లో పిండం అనేది చిన్నదిగా ఉండి అంకురచ్ఛదానికి ఒకవైపు ఉండే గాడిలో అమరి ఉంటుంది. పిండంలో పెద్దదిగా డాలు ఆకారంలో ఉండే ఒకే బీజదళాన్ని స్కూటైలం అంటాం. ఇలా ఒకే ఒక పిండం అనేది చిన్నది ఉంటుంది. మొక్కజొన్న గింజ చూడండి, గింజలో చిన్నది పిండం ఉంటుంది, మిగతా చుట్టూ పిండి పదార్థం ఉంటుంది అన్నమాట, తినే భాగం ఉంటుంది. ఇంకా విత్తనాల యొక్క ప్రాముఖ్యత, అండ కవచాలు అనేవి గట్టిపడిపోయి బీజ కవచాలుగా మారుతాయి, విత్తనం చుట్టూ ఉండే కవచాలుగా మారిపోతాయి. ఇక్కడ చూడండి, 10 నుంచి 15% వరకు నీటి తగ్గుదల, అందులో ఉండే నీటి శాతం అనేది తగ్గిపోయి సుప్తావస్థకు చేరుకుంటాయి అన్నమాట విత్తనాలు. విత్తన వ్యాప్తి కొరకు అనేక ఫలాలు ప్రత్యేక యాంత్రికాన్ని ఏర్పరచుకుంటాయి. ఇక్కడ చూడండి, కొబ్బరికాయ నీటిపై తేలడం ద్వారా వ్యాప్తి చెందుద్ది. అలాగే మార్టీనియా అంటే తేలుకొండికాయ అంటాం, పిన్స్ లాగా అంటుకుపోతాయి కదా మనం దగ్గరికి వెళ్తే, మార్టీనియా. టైగర్ క్లా ప్లాంట్ అని కూడా అంటాం, అంటే టైగర్ గోరులాగా అంటుకుపోతూ ఉంటాయి. జంతువుల శరీర రోమాలను అంటిపెట్టుకుని వ్యాప్తి చెందుతాయి ఇవి, తేలుకొండికాయ. తర్వాత జామ, మర్రి విత్తనాల్లో గింజలు ఉంటాయి కదా, అవి పక్షులు తిన్నప్పటికీ జీర్ణం చేసుకోలేక ఆ విత్తన కవచం అనేది మృదువుగా మారుస్తాయి. బయటకు రిలీజ్ చేస్తే ఎక్స్క్రేషన్ ద్వారా బయటకు రిలీజ్ అయిపోయి విత్తన కవచం మృదువుగా అయి త్వరగా మొలకెత్తుతాయి అన్నమాట జామ అలాగే మర్రి విత్తనాలు. ఆర్కిడ్ విత్తనాలు సూక్ష్మంగా ఉండి ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి. ప్రతి విత్తనము 25 మైక్రోమీటర్స్ ఉండి 0.81 మైక్రోగ్రాముల బరువు ఉంటుంది, చిన్నది. తర్వాత లొడీషియా, అతిపెద్ద విత్తనానికి ఎగ్జాంపుల్, మోస్ట్ ఇంపార్టెంట్, లొడీషియా మాల్దీవికా, డబుల్ కోకోనట్ అంటాము. ఇది అతిపెద్ద విత్తనం. ఇది 30 సెంటీమీటర్స్ పొడవు ఉండి 90 సెంటీమీటర్స్ పెరిమీటర్ చుట్టుకొలత ఉండి 18 కిలోల బరువు ఉంటుంది. అతిపెద్ద విత్తనం లొడీషియా మాల్దీవికాలో ఉంటుంది. నెక్స్ట్, విత్తనాల్లో సరిపడా ఆహార నిల్వలు ఉండడం వల్ల లేత నారు మొక్కలు కిరణజన సంయోక్రియ జరుపుకునే వరకు కూడా అది కాపాడుతుంది అన్నమాట. విత్తనాల్లో కూడా కొంత ప్రోటీన్ అనేది ఉంటుంది కదా, పరిచ్ఛేదం కింద మిగిలి ఉంటుంది కదా, అంకురచ్ఛదం పరిచ్ఛేదంగా మిగిలి ఉంటుంది కదా, అది ఏం చేస్తుందంటే కొన్ని ఆకులు ఏర్పడి కిరణజన సంయోక్రియ జరిపే వరకు కూడా విత్తనాన్ని, ఆ మొక్కని, లేత మొక్కని కాపాడుతుంది అన్నమాట. నెక్స్ట్, ఆర్కాటికా టొండ్రా ఒకటి ఇంపార్టెంట్ ఇక్కడ, అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో దొరికిందనమాట. ఇది ఎన్ని వేల సంవత్సరాలు అంటే 10,000 సంవత్సరాల క్రితం సుప్తావస్థ దశకు చేరుకున్న ఆర్కిటికా టొండ్రా అనే విత్తనం లభించింది. ఆ విత్తనాన్ని ఇప్పటికీ మొలకెత్తిస్తే అది పువ్వులను కూడా పూసిందంట. 10,000 సంవత్సరాల క్రితం విలుప్తమైపోయింది. ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో దొరికింది ఆర్కాటికా టొండ్రా. ఏ ప్రాంతం, దాని పేరు ఏంటంటే లూపినస్ ఆర్కాటికస్. ఆర్కాటిక్ టొండ్రా అనే ప్లేస్ పేరు ఆర్కాటిక్ టొండ్రా, దాని పేరు లూపినస్ ఆర్కాటికస్. ఓకేనా, అన్ని ఆర్కా అనే పేరుతోనే వచ్చాయి. ఇక్కడ చూడండి, 2000 సంవత్సరాలకు పూర్వం వచ్చిన ఖర్జూర మొక్క, డేట్ పాము. ఖర్జూరం తెలుసు కదా, డేట్స్. దీని పేరు శాస్త్రీయనామం డాక్టాలిఫెరా. ఇది కూడా లభించిందంట. ఇది 2000 సంవత్సరాల క్రితం విలుప్తమైపోయింది. ఇది డాక్టాలిఫెరా, దీని పేరు డాక్టాలిఫెరా. డెడ్ సీ దగ్గర దొరికిందంట. డెడ్ సీ, మృత సముద్రం దగ్గర దొరికింది డెడ్ సీ. డేట్స్, డాక్టాలిఫెరా సైంటిఫిక్ నేము, డాతో స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా. ఇక్కడ అతి చిన్న విత్తనం, అతిపెద్ద విత్తనం లొడీషియా మాల్దీవికా చూసాం కదా, అతి చిన్న విత్తనం
ఇక్కడ ఫైకస్లో మర్రిలో ఉంటుంది. అది చిన్న విత్తనం నుండి పెద్ద మొక్క వచ్చిందనేసి మనం పద్యం కూడా చదువుతాం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ అసంయోగ జననము, అనిషేక ఫలనము, బహుపిండత. ఇది చూస్తే చాలు, ఇది కంప్లీట్ అవుద్ది. ఇంకా సాధారణంగా ఆస్ట్రేసి కొన్ని గడ్డి జాతి మొక్కల్లో మనం అసంయోగ జననాన్ని చూస్తాం. ఫలదీకరణ జరగకుండానే పుష్పంలోని అండాశయం నుంచి ఫలం ఏర్పడడాన్ని అనిషేక జననం అంటాం. అంటే ఫలదీకరణ జరగకుండానే విత్తనాలు ఏర్పడితే, ఫలదీకరణ జరగకుండా విత్తనాలు ఏర్పడితే అసంయోగ జననం అంటాం, అంటే అపోమిక్సిస్ అంటాము. అలాగే ఫలదీకరణ జరగకుండానే పుష్పంలోని అండాశయం నుంచి ఫలం ఏర్పడితే, ఫ్రూట్ ఏర్పడితే పార్థినోకార్పీ అంటాం, ఫ్రూట్స్. విత్తనాలు ఏర్పడితే అసంయోగ జననం అంటాం. ఓకేనా. నెక్స్ట్, అసంయోగ జననం అనేది లైంగిక ప్రత్యుత్పత్తి పోలిన అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం. ఇది గుర్తుపెట్టుకోండి. వీటిని క్లోన్లు అని కూడా అనవచ్చు. అంతే, క్లోన్లు అంటే సాకీ ప్రత్యుత్పత్తికి తోడ్పడే విధానాలు, ఆ విధంగా కూడా పిలవచ్చు. కొన్ని జాతుల్లో ద్వయస్థితిక స్త్రీ బీజ కణం అనేది క్షయకరణ విభజన చెందకుండా ఏర్పడి ఫలదీకరణ జరగకుండా పిండంగా అభివృద్ధి చెందుద్దట. పరాగ సంపర్క సహాయకారులు లేకుండా తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో కూడా ఇది నిశ్చితంగా పెరిగే ప్రత్యుత్పత్తి విధానం. ఇక్కడ చూడండి, బహుపిండత ఒకటి చూడండి. అంటే సిట్రస్, మామిడి వంటి మొక్కల్లో పిండకోశం చుట్టూ ఉన్న కొన్ని అండాంత కణజాల కణాలనే విభజన చెంది పిండకోశంలో చొచ్చుకొని పోయి పిండాలుగా డెవలప్ అవుతాయంట. ఇటువంటి జాతుల్లో ప్రతి అండంలోనూ ఒకటి కంటే ఎక్కువ పిండాలు ఏర్పడతాయి అన్నమాట. ఇలా ఒకే విత్తనంలో ఒకటి కంటే ఎక్కువ పిండాలు ఏర్పడితే దాన్ని బహుపిండత, పాలీ ఎంబ్రియానీ అంటాం. ఓకేనా. ఇది సిట్రస్ మ్యాంగో ఎగ్జాంపుల్. ఇక్కడితో ఇది కంప్లీట్ అయింది. చాలా పెద్ద వీడియో వచ్చింది. అయితే ఒక్కసారి 2 సార్లు చూసి అండర్లైన్ చేసుకున్న వాటిని మీరు కూడా అండర్లైన్ చేసుకుని జస్ట్ ఒకసారి చదవండి, సరిపోద్ది. ఓకేనా. లైవ్లో మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను. థ్యాంక్ యూ.